హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. కడాయికి అతుక్కోకుండా పొడి పొడిగా కరకరలాడుతూ ఉండే బంగాళదుంప వేపుడు అదే అండి పొటాటో ఫ్రై. ఈ పొటాటో ఫ్రై మీ పిల్లలకి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో తెలపండి. అందుకోసం ముందుగా బంగాళదుంపలను తీసుకోవాలి. వాటికి పైన ఉన్న పీల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా పీల్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో 2.5 స్పూన్ రాక్ సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇలా నేను కట్ చేస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. ఇలా అన్నింటినీ కట్ చేసుకోవాలి. అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా రుద్దుతూ బాగా కడగాలి. అప్పుడే వాటి పైన ఉన్న జిగుడుతనం పోయి బంగాళదుంప వేపుడులో క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా రుద్దుతూ పక్కన ఇంకొక గిన్నెలో వాటర్ వేసుకొని వాటిని అందులో వేసుకోవాలి. చూడండి బాగా రుద్దాల. వాటర్ చూడండి ఎంత నల్లగా అయ్యాయో. ఇప్పుడు వీటిని కూడా బాగా రుద్దుకోవాలి. ఇట్లా బాగా 2 చేతులతో రుద్దుకుంటూ వాష్ చేయాలి. అప్పుడే బంగాళదుంపలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నీటుగా వస్తాయి. క్రిస్పీగా పొడి పొడిగా ఉంటాయి ఇలా చేస్తే. ఇప్పుడు బాగా రుద్దాక ఒక జల్లీ లాంటి గిన్నెలో వేసుకోవాలి. చూడండి వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయో, ఫస్ట్ వాటర్ ఎంత నల్లగా ఉన్నాయో. ఇప్పుడు వాటిలోని వాటర్ అంతా పోయే వరకు ఇలా అనుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడయ్యాక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి ఆయిల్కి. మళ్ళీ తర్వాత 5 మినిట్స్ తర్వాత కలుపుకుంటూ ఉండాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో పెడితేనే బంగాళదుంపలు అతుక్కోకుండా పెన్నానికి అతుక్కోకుండా వస్తాయి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. చూడండి కలర్ మారడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ బంగాళదుంపలు వేపుడు మా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. రసంలోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. చూడండి బాగా వేగిపోతున్నాయి బంగాళదుంపలు. చూడండి మనం ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోలేదు. చూడండి ఇక్కడ బాగా వేగిపోతున్నాయి బంగాళదుంపలు. ఆయిల్ చూడండి ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి
నాకు కామెంట్లో ఎలా వచ్చాయో చెప్పండి. చూడండి పొడి పొడిగా పెన్నానికి ఒక్కటి కూడా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో. అయితే బంగాళదుంపలను బాగా కలుపుకుంటూ ఉండాలి 5 మినిట్స్కి ఒకసారి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకున్నాను. పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పుల పొడిని వేసుకోవాలి. మీకు ఏది ఇష్టంగా తింటే అది వేసుకోండి. నేను పుట్నాల పొడి పప్పును వేసుకున్నాను. కొబ్బరి పొడి, పుట్నాల పప్పుల పొడి, మనం మిక్సీ పట్టుకొని ఉంటాం కదా, అవి వేసుకున్నాను. లేదంటే కారం పొడి, ఉప్పు, ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు సాల్ట్ని వేసుకున్నాను. ఇలా నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. బంగాళదుంపలు ఒకదానికొకటి అతుక్కోకుండా కరకరలాడుతూ పొడి పొడిగా వస్తాయి. ఇలా పొడి పొడిగా వస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇలా నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.